ఈరోజు మనం బిట్రగుంట నుంచి పినాకిని ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్. ఓకే, సో అరకు దగ్గర బుర్రా కేవ్స్ అని ముందు వస్తుంది, తర్వాత అరకు అనమాట. మనం ఇక్కడ అరకు అంతా కొన్ని ప్లేసెస్ అని కవర్ చేస్తాను. కటికి వాటర్ ఫాల్స్ అని, చాప్రా వాటర్ ఫాల్స్ అని, సంథింగ్ అన్నీ నేను రన్నింగ్లో చెప్తాను మీకు అంత క్లియర్గా. ఇది కూడా చాలామంది అరకు వచ్చింటారు, నేను కూడా సీజన్లోనే వచ్చాను, వెళ్దాం అనుకొని. బడ్జెట్లో నేను కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. ఆ బడ్జెట్ ఎంత అయింది ఇక్కడ కూడా, అదంతా కూడా మీకు క్లియర్గా లాస్ట్లో ఎంతవరకు అరకు ట్రిప్. నేను ఇక్కడ ఎవరెవరిని కన్సల్ట్ అయ్యాను, ఎక్కడ ఈ యొక్క రూమ్స్ కానీ ఈ యొక్క ట్రావెల్ తీసుకున్నాను, అవన్నీ కూడా నేను నెంబర్స్తో సహా ఇస్తాను. ఫ్యామిలీ కానీ ఎవరైనా వచ్చినా బాగా చూసుకుంటారు వాళ్ళు. ఇంతకుముందు నాతో కలిసి ఉన్న వాళ్ళు నెంబర్స్ కూడా. సో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. ఇంతకుముందు అయితే నేను వీడియో తీయలేదు. సో ఇప్పుడైతే వీడియో తీసి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఇదే అనమాట మన వెహికల్ రెడీగా ఉంది. సో మన వెహికల్ అయితే వెనకాల రెడీగా ఉంది. మనం ఇక్కడ నుంచి బుర్రా కేవ్స్ పక్కనే అనమాట నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మనం ప్యాక్ తీసుకున్నాం కాబట్టి సో దాని ద్వారా మనం బుర్రా కేవ్స్కి అయితే వెళ్దాం. అక్కడ నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. అప్పటిలోకి మన లగేజ్ అంతా ఇక వేసేసుకుంటాం. బంటే మన డ్రైవింగ్ బట్టి డిపెండ్. జాగ్రత్త కలుస్తుంది. మైలేజ్ రావాలా, ఎట్టిగా కూడా వేస్ట్. ఇదండి బుర్రా గుహలు, బుర్రా కేవ్స్. ఈ బుర్రా గుహల బయట ఇది జిప్ లైన్ పెట్టారు. కాస్ట్ వచ్చి ఒకరికి 500 అంట. బుర్రా కేవ్స్ లోపలికి వెళ్ళే దారి ఇది. సో స్టెప్స్ ఇలా తిరిగి అట్లా అక్కడికి వెళ్ళాలి, లోపల ఉంటాయి. సో ఇక్కడ కూల్గా ఉందన్నమాట ప్లేస్. 11-12 అవుతుంది. ఇప్పుడు ఎండ పడుతుంది కదా, అసలు ఎండ అనేది అనిపించట్లేదు. చాలా కూల్గా ఉంది. మరి నైట్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇక్కడంతా కూడా 4 degrees Celsius అంటున్నారు. చూద్దాం. మనం కేవ్స్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇదే అనమాట కేవ్స్. గృహ పెద్దది. సో మళ్ళీ ఇట్లాగే నడుచుకుంటూ పోవాలి. సో అట్ట వెళ్ళలేము. సో ఇక్కడ నుంచి అయితే అందరు ఫొటోస్ వ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే గృహ వస్తుంది మనకి ఇక్కడ ఇంటిలో. దాని తర్వాత ఇంకొకటి కూడా పాయింట్ ఉంటుంది అక్కడ కూడా లోపల ఉంది కదా కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా పిక్స్ దిగచ్చు. కేవ్స్ లోపల, అదే గృహ లోపల చూడండి ఎలా ఉందో. సో లైటింగ్ వేయడం వల్ల మీకు అది ఎఫెక్ట్ అలా ఉంది. లైటింగ్ వేయకపోతే ఇంకా బాగుంటుంది అనమాట. ఇదిగోండి పైన నుంచి కూడా అదే హోల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఫోటో షూట్ పాయింట్ ఒకటి ఉంటుంది. అక్కడైతే అందరు దిగుతూ ఉంటారు ఫొటోస్. అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అందరు లోపలికి. ఇట్లా వెళ్ళి అట్లా నుంచి అక్కడ నుంచి పైకి ఎక్కేస్తున్నారు చూడండి. సో మనం ట్రై చేద్దాం అట్లా వెళ్ళడానికి. సో ఫైనల్గా అయితే బుర్రా కేవ్స్ లోపల అయితే ఉన్నాను నేను. అరకు ఈరోజు డిసెంబర్ 13th. సో అరకు తర్వాత వైజాగ్, వనజంగి ఈ 3 అయితే కవర్ చేద్దాం. ఆ తర్వాత అరకులో ఏమేమి ప్లేస్ ఉన్నాయి, నెక్స్ట్ ప్లేస్ కూడా చూద్దాం వెళ్ళి. సో ఇంతే. బుర్రా కేవ్స్ ఏముండదు, 80 రూపీస్ ఎంట్రీ ఫీజు ఒకరికి, పిల్లలకైతే 60 రూపీస్. సో ఇదైతే ఎక్కేసాం.
మేమైతే దిగి చూసేసి లోపలంతా చూపించి పైకి అయితే ఎక్కేసాం. సో ఇప్పుడంతా కెమెరాలంతా పెట్టుకొని వస్తున్నారు ఇక్కడికి చూడడానికి బుర్రా కేవ్స్ అంతా. ఫోన్లు మనకి రావట్లేదు ఎందుకంటే ఛార్జింగ్లు అయిపోతున్నాయి ఫోన్లకి, అట్లా ఏదో బ్యాటరీలు మార్చేసి కదా. సో అయిపోయింది బుర్రా కేవ్స్. చాలా మంది ఉన్నారు లోపలైతే. మొత్తం చూడాలంటే 2 hours పడుతుంది, మేము సగం చూసి వచ్చేస్తున్నాం అంతే. సో దిగినంత ఈజీ కదా ఎక్కడం, సో జాగ్రత్త. వచ్చే ముందు ఎంత వెళ్తున్నాం అనేది తెలియదు, దిగేటప్పుడు తొందరగా దిగేస్తాం కానీ వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఎక్కేదానికి. సో ఫిట్గా ఉండి రన్అట్ అవ్వకుండా పైకి అయితే వచ్చింది. నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. సో అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. సో అనంతగిరి వాటర్ ఫాల్స్ బయట అయితే వీళ్ళైతే లోపలికి వెళ్ళారు. నాకైతే ఆకలేస్తుంది. చికెన్ అయితే తీసుకున్నాను, దాన్ని స్టిక్ 30 rupees జస్ట్. స్టార్టింగ్లోనే షాప్ ఇది. సో లోపలికి వెళ్ళి నేను చెప్తాను ఎలా ఉందో. అసలు ఆకలి ఎట్లా వేస్తుందంటే అది వెహికల్లో ఉండలేకపోయా అసలు. సూపర్ ఉంది, ఆకలి మీద బాగుందా ఏమో కానీ కొత్తగా ఉంది. సో ట్రై చేయండి. లోపల అనంతగిరి వాటర్ ఫాల్స్ మళ్ళీ వెళ్ళి చూపిస్తాను మీకు తినేసి. సో మనం ఫైనల్గా వచ్చిన ప్లేస్ వచ్చి అనంతగిరి వాటర్ ఫాల్స్ వ్యూ. ఇదే అనమాట అనంతగిరి వాటర్ ఫాల్స్ వ్యూ. సో ఇక్కడ పిక్స్ దిగచ్చు ప్లస్ కిందకి వెళ్ళచ్చు వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఒకసారి నేను వ్యూ అంతా చూపిస్తాను మీకు, చూడండి. సో నేనైతే అక్కడికి వెళ్ళాను కిందకి, సో ఇక్కడ నేను చూపించేస్తాను. ఇట్లా నడుచుకుంటూ అక్కడ కిందకి వెళ్తారు. అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు చూడండి. సో అనంతగిరి వాటర్ ఫాల్స్ ఇదే, పెద్దగా ఏమి ఉండదు, అంతేం అనిపించదు. సో చూసుకొని రండి. సో ఇక్కడ కట్టికి వాటర్ ఫాల్స్ నెక్స్ట్ అనమాట మాది, ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్. సో ఇదే అనమాట గాలికొండ వ్యూ పాయింట్. సో అక్కడ వుడెన్ బ్రిడ్జ్, కాఫీ ప్లాంటేషన్ ఇదే దారిలో పోతుంది. సో మనం అయితే ఇప్పుడు గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. రోడ్డు మీద ఇక్కడంతా వ్యూ పాయింట్ ఎలా ఉంటుందంటే ఫుల్ కోల్డ్ ఉంటుంది. చూడండి ఇక్కడ, చూడండి ఎలా ఉందో. సో అక్కడ అంత ఎండ కనిపిస్తుంది కదా, ఇక్కడ మాకు చలి పుట్టేస్తుంది ఫుల్గా. సో వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది. సో మళ్ళీ మనం కటికీకి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అనమాట. సో ఇది మెయిన్ వ్యూ పాయింట్. సో ఇది మెయిన్ వ్యూ పాయింట్. ఇందా చూసాను కదా అది సైడ్. సో అదే కొంచెం బాగుంది. ఇక్కడంతా కూడా ఫొటోస్ అయితే ఓకే, బట్ ఎక్కువ మంది అయితే ఇక్కడ ఉంటారనమాట. నెక్స్ట్ మనకి వుడెన్ బ్రిడ్జ్, తర్వాత కాఫీ ట్రీస్ ఉంటుంది అక్కడికి, తర్వాత కటికి. ఈ రోజు అయితే ఎండ్ అయిపోద్ది డే 1. బుర్రా కేవ్స్ స్టేషన్ దిగాం, తర్వాత బుర్రా కేవ్స్ చూసాం, తర్వాత ఇప్పుడు అనంతగిరి వాటర్ ఫాల్స్ చూసాం. ఇప్పుడు మనం గాలికొండ వ్యూ పాయింట్లో ఉన్నాం. నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్, తర్వాత వుడెన్ బ్రిడ్జ్, తర్వాత కటికి. ఈ రోజు అయితే ఎండ్ అవుతుంది ఫస్ట్ డే. సెకండ్ డేలో మనం వనజంగి వ్యూ పాయింట్ చూద్దాం, అదే మెయిన్. ఇక్కడైతే బాగా చలి పుట్టేస్తుంది, ఎండ ఎంత ఉన్నా సరే చలి ఎక్కువ ఉంది. ఇదనమాట ఈ రోజు ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళే దారి ఇది అనమాట. సో ఇది కాఫీ ప్లాంట్స్ ఇక్కడ. సో రోడ్ ఇది. సో ఎక్కువ మంది అయితే వస్తున్నారు పర్యాటకులందరూ. ఇక్కడ కూడా కొన్ని చీక్స్, ఆ యొక్క బొంగులో చికెన్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో మనం వుడెన్ బ్రిడ్జ్కి అయితే వెళ్దాము. ఇటు నుంచి పైకి వెళ్ళాలి, చాలా మంది అయితే ఉన్నారంట లోపల. సో ఇది లేట్ అవుతుంది, సో వెళ్దాం, స్టార్ట్ చేద్దాం. ఇదే కాఫీ ప్లాంటేషన్ లోపల ఉన్న వుడెన్ బ్రిడ్జ్.
అన్నమాట లోపల రాగానే వుడెన్ బ్రిడ్జ్ లోపలికి కాఫీ చెట్లు ఇవే. సారా బ్రిడ్జ్ ఎక్కుదాం. సో వుడెన్ బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. సో దీని మీద ఫుల్గా ఫొటోస్, స్టిల్స్, జల్సా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కువగా లేట్ అయ్యేది కూడా ఇక్కడే. మళ్ళీ కట్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళేసరికి ఇంకొంచెం ఇదైపోతుంది. సో ఇవన్నీ కూడా కాఫీ ప్లాంట్సే. సో కాఫీ ప్లాంట్స్ లోపలైతే వుడెన్ బ్రిడ్జ్ కొత్తగా కట్టారు కదా, అదే ఈ బ్రిడ్జ్. సో ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళక ముందు అయితే మాత్రం ఎర్లీగా ఒక 10-30 మినిట్స్లో కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి అనమాట కాఫీ గింజలు మాకు దొరికినవి, పట్టుకొచ్చాం. ఈ కాయ లోపల అవి ఉన్నాయి కదా. వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇదిగోండి. ఈ వుడెన్ బ్రిడ్జ్ కింద ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ పాయింట్లో ఈ కాఫీ షాప్ అయితే ఉంది. 35 రూపీస్ కాఫీ అనమాట ఒకటి ఇక్కడ. సో వస్తే ఎలా ఉందో చూపిస్తాను మీకు కాఫీ తాగి. ఇదనమాట వచ్చింది, తాగి చెప్తాను. మామూలుగా అయితే అలవాటు లేదు నాకు, అయినా ట్రై చేయాలా. పైన కాకూడదు, నెత్తి మీద బసి. స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది ఇక్కడ దగ్గరలో, కానీ కాఫీ ఎలా ఉంది తెలీదు. పర్లే, బాగానే ఉంది. ఎందుకంటే మనం అరెస్ట్ అంటే ఫుల్ బాగా సరిగ్గా ఉందని అయితే ఏం చెప్పలేము, జస్ట్ పర్లేదు, నార్మల్. ఓకే. సో 35 రూపీస్ బయట ట్రై చేయొచ్చు, తాగొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ తాగాలని ఉండదు. తాగండి, ఒకసారి ట్రై చేయండి. బయట కన్నా మీకు వేరియేషన్ తెలుసు. ఎందుకంటే నేను ఎక్కువ బయట తాగాను కాబట్టి నాకు పెద్ద తేడా కనిపించట్లేదు దీంట్లో. నేను అసలు బయట అయితే ఎప్పుడు ఎక్కడ తాగాను. సో ఎక్కడ అంటే దగ్గరలో మనం టేస్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. సో నైస్. ఎట్టుందిరా తాగా చిన్నంగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. సో మనం ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఉన్న వుడెన్ బ్రిడ్జ్ చూసుకొని కటికీకి అయితే స్టార్ట్ చేసాం జర్నీ. కటికీ వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ చలి ఇప్పటికే స్టార్ట్ అయింది. సో మునిగేదే టైం ఉంటే, లేకపోతే బ్యాక్ టు అరకు వ్యాలీ. మళ్ళీ వానజంగికి అయితే నైట్ అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయితే మొత్తం మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. ఇదే చర్చ్. సో ఇదనమాట కటికీ వాటర్ ఫాల్స్. టైం అయితే 4 అయింది. కటికీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాను. పైకి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ ఇది అనమాట. సో ఇది కట్కి వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్. సో ఒక మెట్లులాగా ఉన్నాయి కదా, ఈ మెట్లు ఎక్కాలి. నేను లెగ్ చేసి వచ్చాను, వచ్చేటప్పుడు లెగ్ అది.
మొత్తం ఆల్మోస్ట్ సో పైకి వెళ్దాం మనం. వీడియోకి అయితే ఎక్కువ లేదు ఛార్జింగ్, సో ఆపేస్తున్నాను. అలిపి వచ్చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆన్ చేస్తాను. సో ఫైనల్గా పైకి అయితే వచ్చేసాను. చాలా ఫాస్ట్ వచ్చాను అనమాట, అందుకనే అలిపి వస్తుంది. సో మా వాళ్ళు జాయిన్ అయ్యి కూడా చాలాసేపు అయింది. అయినా నేను వచ్చేసాను. వచ్చేసాను వాటర్ ఫాల్స్. సో ఎలాంటి ప్రమాదకరంగా మనం నడిచేసి వెళ్ళాలన్నమాట. చూడండి, నుంచి పడితే కిందకి వెళ్ళిపోవడమే, ఏం సేఫ్టీ లేదు. ఇది వీటిని పట్టుకోకూడదు, ఏం ఉండవు అనమాట. రాళ్ళల్లోనే వేసి ఉంటారు వీటిని. ఇక్కడ వరకు వచ్చా కదా, సింగిల్గా తీసి చూడండి, ఏం ఉండదు అనమాట సపోర్ట్. అటు ఊపుతూ ఉంటుంది. సో దాని మీదే మనం నడుచుకుంటూ పోవాలా. సో 15% ఛార్జింగ్ ఉంది. 5 minutesలో వచ్చేసా పైకి. నేనైతే 2 kilometers చెప్తుంది. ఎగరుతున్నారు వాన్లో, వాటర్ ఫాల్స్లో. డ్యాన్సుల మీద డ్యాన్సులే. పై నుంచి వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో. సో నేను కూడా ఇప్పుడు వెళ్ళాలి, ఎట్లయినా వెళ్ళిపోతాడికి. అనమాట మొత్తం కిందే ఉన్నారు చూడండి. ఇక్కడ కొంతమంది వస్తున్నారు అంతేనా, పైకి పై దాకే వరకు ఎవరు రావడం లేదు. టాప్లో అయితే ఉన్నాను. ఇదే రాయి, ఈ రాయి మీద కూడా ఎక్కుతున్నాను. టాప్ ఫుల్ టాప్లో అయితే ఉంది, ఓకేనా. ఇది కట్కీ వాటర్ ఫాల్స్లో అయితే పిల్లలు, ఆ యొక్క లేడీస్ అయితే అస్సలు మునగద్దు. నేనైతే ఒకసారి మునిగి అయితే జ్వరం తెచ్చుకున్నాను. అలాగే ఫుల్ కోల్డ్. కనీసం ఇక్కడ నుంచి దిగి నేను రిటర్న్ వెళ్ళలేకపోయాను అనమాట, అంత పరిస్థితి వచ్చింది. సో అలాగే నా ఫోన్ తడిచింది, ఫోన్ కూడా డెడ్ అయిపోయింది. ఇంకా రిటర్న్ వీడియో కూడా తీయలేదు. నా హెల్త్ కండిషన్ ఎలా ఉండేది అనేది ఆ యొక్క నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వనజంగి వీడియోలో నా ఫేస్ చూస్తే మీకే అర్థమైంది. నైట్ ఫీవర్ కూడా తగ్గలేదు. సో వనజంగి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్. Today, our Araku Day one trip ends here. In next video, Araku Day to journey and Vanujangi beautiful views. So don't forget to subscribe to Philip Traveller YouTube channel.